అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 103వ దావీదు కీర్తన 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా అతని యందు భయభక్తులు కల వారి ఎడల జాలి పడును. థ్యాంక్ యూ జీసస్. కదా, నీ తండ్రి తల్లి నిన్ను ఎలా జాలి పడతారో, ప్రతి అంశంలో ఎంత తప్పు చేసినా, ఎంత వ్యతిరేకంగానే, ఎంత పాపంలో ఉన్నా ఎలా నీ యందు జాలి పడతారో దేవుడు కూడా అలాగే నీ యందు జాలి పడతాడంట కదా. నేను చాలా పాపం చేశాను, నేను చాలా వ్యతిరేకంగా ఉన్నాను దేవునికి, ఇంకా నన్నేం క్షమిస్తాడులే అనుకోవద్దు. కానీ ఆయన క్షమించే దేవుడు, జాలి పడే దేవుడు. మరి ఆ జాలి పడి నిన్నేం చేస్తాడంటేనంట, నీకు న్యాయం తీరుస్తాడంట దేవుడు. నిజంగా ఎవరి విషయంలోనైనా నువ్వు అన్యాయం అయిపోతున్నావా, లేకపోతే ఎవరి నుంచైనా నువ్వు అనవసరంగా అలజడవుతున్నావా, ఎవరైనా నిన్న పాపంలో లాగుతుంటే దాని నుంచి తప్పిస్తాడు. ఎవరైనా నిన్ను మోసం చేస్తుంటే వారి నుంచి నీకు సమాధానం దయచేస్తాడనమాట. వారి మనకు తెలియకుండానే మన విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది కదా. ఉద్యోగంలో అన్యాయం చేస్తూ ఉంటారు, అధికారులు ఏమీ అనలేని స్థితిలో ఉంటుంది, కుటుంబంలో అన్యాయం చేస్తూ ఉంటారు, ఆస్తి తగాదాల విషయంలో ఏమీ చేయలేని, ఏమీ అనలేని, నోరు లేని విధంగా నువ్వు ఉంటున్నావా? నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడా? నువ్వు కూడా ఏమీ మాట్లాడలేకుండా ఉన్నావా? ఏది ఏమైనప్పటికీ ఆయన న్యాయము తీరుస్తాడంట. నీ తండ్రి నీ ఎడల ఆయన ఎలా ప్రవర్తిస్తాడో, నీ ఎడల ఎలా జాలి పడతాడో, నీ విషయంలో ఆయన కలుగ చేసుకుని ఎలాగైతే తీర్పిస్తాడో, దేవుడు కూడా నీ విషయంలో అలాగే తీర్పిస్తాడట. జ్ఞానంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఓపికతో ఉండు, వేచి చూడు. దేవుడు నీ విషయంలో ఆయన న్యాయం చేయబోతున్నాడు, న్యాయాధికారిగా నీకు ఉండబోతున్నాడు. నిజమే, ఒక తండ్రిగా నీకుండి నీ తప్పుల్ని ఎలా క్షమిస్తాడో, ఒక న్యాయాధిపతిగా ఉండి నీ తండ్రి స్థానంలో ఉండి నీకు జరిగే అన్యాయాన్ని కూడా దేవుడు అలాగే తప్పిస్తాడనమాట. నిజంగా దేవుడిచ్చిన ఈ కృపని బట్టి ఆయన నిత్యం మనం స్తుతించాలి, అలాగే వేడుకోవాలి. తండ్రి యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల ఎలా ఉండాలి? మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకు దగ్గరగా జీవిస్తుంటే ఇవన్నీ మనకి చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, అయ్యా నువ్వు జాలిపడే దేవుడు, ఒక తండ్రిలా మాకుంటానని మాట్లాడుతున్నావు తండ్రి. నీకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని ఉంచినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన ప్రవ్వా నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి ఇదిగో తండ్రి, మాకు జరిగే అన్యాయాన్ని, మాకు జరిగే అలజడిని తండ్రి మరి జ్ఞాపకం చేసుకుని కొట్టివేయమని బ్రతిమలాడుతుంది. ఎంతమంది అయితే ప్రభా నేను అన్యాయం అయిపోతున్నాను అంటున్నారు, ప్రభా నా విషయంలో నువ్వు కలుగ చేసుకుంటున్నారు, వారి విషయంలో అద్భుతం జరిగించండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుగుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. చూసిన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వారి యొక్క కుటుంబ జీవితంలో, ఆరోగ్య జీవితంలో తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, వేసే పరిస్థితులలో, ఐశ్వర్యంలో తండ్రి, ఏ విషయంలో తండ్రి కొదవ లేకుండా సహాయం చేసి నడిపించుకొని దీర్ఘాయుషుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.